సార్ జనసేన పార్టీ నుంచి రజనీ గారు కూడా ఉన్నారు మాట్లాడి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. రజనీ గారు నమస్తే. ఏం చెప్తారంటే నిన్న షర్మిల మాట్లాడుతూ కూడా మాకు మా పిల్లలకు కూడా ఏం జరుగుతుందో తెలియదు అని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఇది ఒక ఇందాక అన్నట్టుగా వాళ్ళ కుటుంబ వ్యవహారం ఏదో అది అన్నట్టు కాకుండా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు వాళ్ళ అన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయనపైనే ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. మరి రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? మీ పార్టీకి సంబంధం కాకపోయినప్పటికీ కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా ఆయన. అంటే షర్మిల మీ పార్టీకి సంబంధించింది కాకపోయినప్పటికీ కూడా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి చెల్లెలే ఈ విధంగా ఆ ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే మరి మిగతా ఆడబిడ్డల పరిస్థితి ఏంటి రాష్ట్రంలో? సార్ ముఖ్యంగా మీకు ఎలా అర్థమైందో కానీ ఆడబిడ్డని నాకే రక్షణ లేదు, ఆ ఇంటి ఆడబిడ్డని నాకే రక్షణ లేదు, ఏదైతే వైఎస్ఆర్ బిడ్డని నాకే రక్షణ లేదు అంటూ రాష్ట్ర ప్రజల్లో ఆడబిడ్డల్ని ప్రశ్నిస్తుంది. మాకే కూడా చాలా భయం వేస్తుంది సార్. ఎందుకంటే ఈరోజు రక్షణ లేదేంటి? ప్రచారానికి పలు పార్టీలు వస్తాయి, అప్రత్యర్థులు వస్తారు. భయపడేంత భయం ఎందుకు నెలకొనింది? ఇదే భయం అండి ఫస్ట్ టైం ఆవిడ ఎలక్షన్స్ లోకి రావడం గుర్తుపెట్టుకోండి. అది కూడా ఆంధ్ర రాష్ట్రంలో. మీరు గమనిస్తే తెలంగాణ పారిపోయిందా, తెలంగాణ తరిమేశారా? మనందరికీ తెలుసు. గతంలో సిబిఐ ఎంక్వైరీలో ఆవిడ బెంగళూరులో ఏదైతే వివేకానంద రెడ్డి గారి చిన్నాయన వచ్చి అమ్మా నువ్వు కడపలో పోటీ చేయాలా ఎంపీగా అంటే, వద్దు చిన్నాయన అన్న అరుస్తాడు, అన్న కోపం అవుతుంది, వద్దొద్దు రాజకీయాలు మనకొద్దు, మనల్ని ఊరుకోడు ఆంధ్రాలో అంటే, లేదు లేదు నువ్వు పోటీ చేయాల్సిందే అంటూ వివేకానంద రెడ్డి అన్న మాటకి ఆవిడ చెప్పిందట, ఒకవేళ అన్న ఒప్పుకుంటే చేద్దాము, అన్నకి విరుద్ధంగా వద్దు అని. ఆ తల్లి అన్నతో కలిసి ఉన్నప్పుడే, అప్పటికేం విడిపోలేదండి. వివేకానంద రెడ్డి గారు బతుకున్నప్పుడు కుటుంబం అంతా అదేదో వసుదైక కుటుంబం లాగే కలిసి ఉన్నట్టుగానే నటిస్తున్నారు కదా. అప్పుడు కూడా వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకు చిన్నాయన ఇంత నిర్ణయం తీసుకున్నావు? అవినాష్కి ఇచ్చే సీటు కదా, మనం ఎందుకు అడిగేది? మనకివ్వడు, మనం అడగకూడదు, మన రాజకీయంగా పోటీ చేయకూడదు, అన్నకెదురు నిలబడకూడదు, అది కూడా వైఎస్ఆర్ ఆడబిడ్డ అని అంటే, లేదు లేదు నేను ఉండగా నీకు దిగులేదు, నేను అన్నను ఒప్పిస్తానంటే, సరే ఒప్పిస్తే పోటీ చేస్తానన్న ఆ విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలండి రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే అన్నతో కలిసి ఉన్నప్పటికే పోటీ చేయడానికి వెన్నులో వణుకు పుట్టిన ఆ బిడ్డ ఈ రోజుకి అన్నకి వ్యతిరేకంగా ఏ పార్టీ మీద అయితే కాంగ్రెస్ మీద నిందలేసి ఆ పార్టీలోంచి బయటకు వచ్చాడో, అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో శత్రుత్వ పార్టీ అంటారు కాంగ్రెస్ పార్టీ. చాలా నిందలేసి కావాలని నన్ను అరెస్ట్ చేశారు, రాష్ట్ర విభజనకి కాంగ్రెసే కారణం అంటూ రామ్ గోపాల్ వర్మ సినిమాలో కూడా చిత్రీకరించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి అండి. సో అటువంటి కాంగ్రెస్ కి ధీటుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిలబడతాడా? కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు మంచి కీలక పదవిలో అధిరోహించిన తన తల్లి, తన చెల్లి, ఈ రెండు చూస్తుంటే, తల్లి చూస్తే పాపం అమెరికాలో వెళ్ళిపోయిందండి. ఆవిడ కనీసం పార్టీ కండవా కప్పుకునే ధైర్యం కూడా చేయలేదండి. అనిల్ గారు కూడా కప్పుకోలేదండి, కేవలం షర్మిలమ్మే కప్పుకున్నారు. ఎందుకంటే ఎవరి ప్రాణాన్ని ఎవరు త్యాగం చేయలేని పరిస్థితుల్లో షర్మిలమ్మ ప్రాణాలకి తెగించే ఆ కండవా కప్పుకొని అన్నకి ఎదురుగా నిలబడుతుందే కానీ వెన్నులో వణుకు బిగినవుతుందండి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని చంపడం చాలా చిన్న విషయం అండి. మూతి మీద గుడ్డ పెడితే 2 నిమిషాలు ఊపిరాడక చనిపోతాడు, గుండెపోటని చెప్పొచ్చు. ఎందుకమ్మా అంత గొడ్డలితో నరికారు? ఆధారాలు దొరికేస్తే ఇబ్బంది కదా. అయినా సరే ఎందుకు రిస్క్ చేశారంటే, మనకుంటదండి రిస్క్. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ రిస్క్ ఉండదండి. రిస్క్ తేవగల సమర్థత గల వ్యక్తి ఆయన. అది దాని ఉద్దేశం ఏంటంటే, నాకు ఎదురుగా వస్తే మీ ఇంటికే వస్తా, మీ నట్టింటికే వస్తా, నరికి చంపుతా, ఇది కడప శబదం, ఇది పులివెందల శబదం అంటూ ఏదో బాలకృష్ణ సినిమాల్లో చూశాను కానీ రియాలిటీలో ఆయన నిరూపించేస్తాడండి. వాళ్ళంతా రియల్ స్టార్, ఇతను మాత్రం రియల్ స్టార్. అంత స్టారో గండ్రగొడ్డలు పెట్టి నరికాక షర్మిలమ్మకి ఏంటండి, మీకు రాదా వెన్నులో వణుకు? నాకు రాదా? ప్రతి ఒక్కరూ భయపడాల్సిందేనండి. అంత గొప్ప రకంగా అతను ఆ మర్డర్ ని చిత్రీకరించి, అవును నేనే చేశానని మీ అందరికీ తెలుసు, పట్టుకొని చూద్దాం, దొంగ పోలీస్ ఆటోలో పట్టుకొని చూద్దాం అంటారు చూడండి. దొంగకి పోలీస్కి దొరకకుండా దొంగ పరిగెడతాడు. ఆ మాదిరిగా ఆడదాం ఆంధ్ర అన్నాడా, ఆడుకుంటాం ఆంధ్రాతో అన్నాడా, నాకైతే తెలియదు. కానీ నిజంగానండి ఈరోజు షర్మిలమ్మ ఎంత రిస్క్ చేస్తుందో. సునీతమ్మ ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? సునీతమ్మకు తెలీదా ఎవరు ఎందుకు ఎలా దేనికోసం చంపారు? ధైర్యం చెయ్యలేక సిబిఐకి కేసు అప్పచెప్పి సిబిఐ నోటితో రావాలని ఎదురు చూస్తున్న అక్క చెల్లెళ్ళు, సిబిఐ ఎత్తుకుపోవాలి మా అన్నని, రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోవాలంటున్న ఆ అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరూ కూడా కోరుకునేది ఒకటేనండి,
కడప అంటే తిరుపతికి తొలి గడప. అటువంటి పరిస్థితిలో ఉన్న కడప ఏరియాని ఈరోజు విద్యా సంస్థల్లో, పారిశ్రామిక రంగాల్లో పైకి తీసుకురాకుండా హత్యా రాజకీయాల్ని పెంచి పోషించే రకంగా ఒక నింద వేస్తున్న తరుణాన్ని మేమందరం గమనిస్తున్నాం. కడప వెళ్ళాలంటే కూడా మాకు భయపడే పరిస్థితులు ఉన్నాయి. కడపలో రాయచోట్లో కేసు చేయాల్సి వస్తే మొన్నటి రోజు నేను కడప వెళ్ళానంటే మా సీనియర్ అరిచేశారు, అట్లెట్లా పోతావమ్మా కడపకి, దీని గురించి మాట్లాడతా. సార్ కడపలో అందరూ నడికే వాళ్ళు, నరికించుకునే వాళ్ళే ఉండరు కదా సార్, తెగించి నిలబడే వాళ్ళు కూడా ఉంటారు. ఆ రోజులు లేవు. ఆ రోజులే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపేవారు. ఎందుకు దింపలా అంటే భయం వాళ్ళలో ఉంది. విశాఖలో మీకు ఎదురయ్యాయి కదా కొన్ని సంఘటనలు, పోలీసులే మిమ్మల్ని బెదిరించారు, ఏంటి గొడ్డలి కావాలా? సార్ ఎక్కడో ఉన్న విశాఖకే కడపోళ్ళు కదిలి వస్తే కేసు పని మీద నేనే స్వయంగా రాయచోటు కేసు చేయడానికి వెళ్ళానండి. దరిద్రం ఏంటంటే నేను ఎక్కిన ట్రైన్ అర్ధరాత్రి 12:30 టయానికి, 1 గంట టయానికి కడప స్టేషన్ లో దించింది. అక్కడ ఉండే టీసీలు, గన్మెన్లు, వాళ్ళు వీళ్ళు అందరూ గజగజ వణికిపోయారు, ఈ అమ్మాయిని స్టేషన్ లోనే నరికేస్తారేమోనని. అంత భయం ఎందుకండి? కడపలో వాళ్ళు మీరు భయపడుతున్నారో లేదు మాకు తెలియదు, కానీ గుంటూరు బిడ్డనైనా నేను అర్ధరాత్రి కడపలో అడుగుపెట్టి రాయచోట్లో కేసు చేసి మళ్ళీ అంతే ధైర్యంగా నందలూరులో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ ట్రైన్ ఎక్కిన పరిస్థితి. ఈ విషయంలో కడప జిల్లా వాళ్ళకి, కడపకు సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా క్లారిటీ వచ్చింది తెలుగు వాళ్ళకి, కానీ ముఖ్యంగా కడపలో ఇప్పుడు అక్క చెల్లెలు ఇద్దరు తిరుగుతా ఉన్నారు, జరిగిన విషయం చెప్తా ఉన్నారు. అంతకు ముందే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది కదా, రాలేదంటారా? సార్ 100% నేను అదే చెప్తున్నాను. నేను ఎందుకు భయపడలేదు అంటే కడపలో అందరూ హత్యలు చేసే వాళ్ళే ఉండరు, మంచి వాళ్ళు, విద్యావంతులు, గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరిలో మార్పు బిగినైందండి. మార్పు బిగినై వారు వన్ సైడ్ అవుతుంది. అవినాష్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోబోతున్నారు. కేవలం వివేకానంద రెడ్డి గారి రక్తపు మడుగుల మీద ఎదిగినటువంటి పునాది వేసుకొని బయటకు వచ్చినటువంటి వైసీపీని కూకటి వేళ్లతో పెగిలించవేయడానికి ఆ ఇంటి రక్తమే మళ్ళీ జగనన్న వదిలిన బాణంగా వెనుతిరిగి వస్తుందండి. ఒక బాణం వదిలితే ఒక బాణం 1+1 లాగా రెండు బాణాలు. ఈరోజు సునీతమ్మ, షర్మిలమ్మ ఏ మాత్రం గ్యాంగ్ ఆర్డర్ ఉంది సునీతమ్మ గారు, మీరు అలా మాట్లాడకూడదు అంటే నేను అవన్నీ లెక్క చేసే పరిస్థితిలో లేను. రాష్ట్ర ప్రజల్ని మేల్కొల్పాలి. నా తండ్రి చావు 5 సంవత్సరాలు ఎందుకు పొడిగిస్తుందంటే నా అన్న ముఖ్యమంత్రిగా ఉండబట్టి. అదే నా అన్న ముఖ్యమంత్రిగా లేకపోతే నా తండ్రి చావుకి ఒక అర్థాన్ని కల్పించే శక్తి నాకు ఇవ్వండి అంటూ గ్యాంగ్ ఆర్డర్ని కూడా పక్కన పెట్టి అద్భుతంగా జనాల్లోకి వెళ్తున్నటువంటి సునీతమ్మకి, అశేష జనవాహినిలో ఉన్నటువంటి షర్మిలమ్మకి, వీటన్నిటికంటే మించి వీళ్ళని ఎదుర్కొని నిలబడగలిగిన వ్యక్తి బీటెక్ రవి అనండి. ఎందుకంటే ప్రత్యేకించి ఆయనకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే ఒక నింద ఫస్ట్ వేసింది ఆయన మీదే. నింద నేను చేయలేదయ్యా అనకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళి నేను చేయలేదు, సరే ఎవరు చేశారో నాకు తెలియాలా అంటూ సిబిఐ ఎంక్వైరీ మొట్టమొదటిసారిగా ఆశ్రయించింది ఆయనేనండి. సిబిఐని కూడా నమ్మలేని పరిస్థితుల్లో సునీతమ్మ ఏదైతే సిద్ధార్థ లుద్రా అనే అడ్వకేట్ ని పెట్టుకొని ఇంప్లీడ్ పిటిషన్ వేసుకొని సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో ప్రతిదీ పిన్ టు పిన్. ఈ రోజు సిబిఐ అడగలేదండి బెయిల్ క్యాన్సిల్ చేయమని, ఏదైతే సునీతమ్మ అడుగుతూ వచ్చింది మొదటి నుంచి, అదే రకంగా రఘురామకృష్ణరాజు గారు అడిగారు మొదటి నుంచి. ఇప్పుడు సిబిఐ దుప్పటి కప్పుకొని నిద్ర లేచి ఇప్పుడు అడుగుతుంది అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని. మరి చేయలేకపోతుందా? విశ్వభారతి హాస్పిటల్ లోపలికి వెళ్ళి కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రోజు సిబిఐని నాటి రోడ్డు మీద నుంచోబెట్టిన స్టేట్ పోలీసులు అండి, కడప, కర్నూలు ఎస్పీలు. నిజంగా సిబిఐ ఇలా అవుతుందా? ఏదైనా పక్క రాష్ట్రాలు సుప్రీంకోర్టులో మేము ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు సిబిఐ ట్రాన్స్పరెంట్ గా చేస్తుంది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే అది మీ రాష్ట్రంలో అయ్యా. మా రాష్ట్రంలో ఒక హాస్పిటల్ గేట్ బయట నుంచి ఉంది, మా రాష్ట్రంలో ఎవరిని అరెస్ట్ చేయలేదు, మా పోలీసులు ఒప్పుకోరు, స్టేట్ పోలీసులు ఒప్పుకోరు అంటూ మేము మాట్లాడుతుంటే వాళ్ళకి వెటకారంగా ఉందండి. సో దయచేసి సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే పేరుకి ఆ దర్యాప్తు వ్యవస్థ మీద నమ్మకం రాష్ట్ర ప్రజలకి కల్పించండి. అదే రకంగా మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకి చివాట్లు పెట్టడం, అది కూడా అవినాష్ రెడ్డి గారి బెయిల్ విషయంలో. అదేంటమ్మా తెలంగాణ హైకోర్టు అంత అచ్చుచ్చావబడుతున్నావు, సిబిఐ దర్యాప్తు వ్యవస్థలో నువ్వెందుకు తలదూరుస్తున్నావు అంటూ హైకోర్టుని చివాట్లు పెట్టి ఏదైతే బెయిల్ క్యాన్సిల్ చేయమన్న పరిస్థితి సుప్రీంకోర్టు నుంచి కలిగిందండి. సో మళ్ళీ వాళ్ళు ఇంప్లీడ్ పిటిషన్ వేసుకొని మళ్ళీ కూడా మాకు పొడిగించండి, మా అమ్మగారికి బాగలేదు హాస్పిటల్లో ఉంది అంటే బెయిల్ వచ్చింది, కానీ లేకపోతే రాలేదండి. అమ్మగారు బయటకు వచ్చి తిరిగేస్తున్నారు, అమ్మగారు ఐసీలో పడుకున్నారా, ఏసీ రూమ్ లో పడుకొని యాపిల్ జ్యూస్ తాగుతున్నారా మాకైతే తెలియదు, కానీ తల్లి వంక పెట్టి తప్పించుకున్న కొడుకు.
తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని పార్టీ పెట్టిన ఇంకో కొడుకు, వీళ్ళిద్దరు సహోదరులు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. సో దయచేసి ఇప్పుడైనా కడప వాస్తవ్యులు మేల్కొనాలి. పరిగెడుతూ ఉంటే భయంతో ఎప్పటికీ మనం వెనుతిరిగి వెనకలేం. Right, ఆగి okay. చూస్తే మీ కళ్ళ ముందున్న భయం కూడా మిమ్మల్ని వదిలి పారిపోతుందండి. దయచేసి కడప అంటే తొలి గడపగా భావిస్తాం మేము తిరుపతికి. విద్యా సంస్థల్లో, పారిశ్రామిక వ్యవస్థల్లో గొప్ప స్థాయిలో ఉక్కు కర్మాగారం తీసుకొస్తానన్న మీ మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాకపోగా హత్య రాజకీయాల్ని పెంచి పోషిస్తూ పరిటాల, మొద్దుసీను, ఓం ప్రకాష్, సూరి, భాను ఇలా అంతా వరుస హత్యలు చూస్తుంటే నిజంగానే కడప అంటే సినిమాల్లో వైలెన్స్ చూపించడానికి తప్ప సైలెంట్ గా ఎలక్షన్ జరగడానికి లేని పరిస్థితులు నెలకొందండి. దయచేసి కడప వాస్తవ్యులు కడు ధైర్యంగా ఈసారి నిలబడాలి. బీటెక్ రవి అన్నకు తోడుగా ఉండాలి. ఆ ఇద్దరు ఆడబిడ్డల ప్రాణాన్ని రక్షణ కల్పించాలి మీరు. సో అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రైట్ శ్రీనివాస్ చౌదరి గారు.